కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ చిన్నాపురం జెడ్పీ హైస్కూల్లో మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. హైస్కూల్లో మంత్రి వసతులు పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజన నాణ్యతల ప్రమాణాలను కూడా పరిశీలించారు. ఇక విద్యార్థులతో కలిసి భోజనం చేసి రుచి చూశారు. హైస్కూల్లో ప్రభుత్వం కల్పించినటువంటి వసతులపై విద్యార్థుల అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నారు మంత్రి. ఇక ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపుకు కృషి చేస్తున్నట్టుగా చెప్పారు. కార్పొరేట్ స్కూల్కు ధీటుగా విద్యా బోధన చేస్తున్నామని అన్నారు మంత్రి. పట్నం చిన్నాపురం పంచాయతీలో స్కూల్లో నిర్వహిస్తున్నటువంటి మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉందని చెప్పి పిల్లలతో పాటు కూర్చుని పర్యవేక్షించడం జరిగింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు స్కూల్స్ అన్నింటిని కూడా ఒక స్టాండర్డ్స్ తో ముందుకు తీసుకెళ్లాలి. భోజనం దగ్గర నుంచి, యూనిఫామ్ దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి మొత్తం కూడా క్లాస్ రూమ్స్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్ గా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. ఈరోజు చిన్నాపురం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లోకి రావడం జరిగింది. ఈరోజు మెనూ రైస్, ఆకుకూర, పప్పు, చిక్కీ, అలాగే ఎగ్. పిల్లలు కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేయడం జరుగుతుంది. లాస్ట్ గవర్నమెంట్ లో చూసాం, పిల్లలందరినీ వాంటెడ్ గా 2 లక్షల మంది 10th క్లాస్ పిల్లల్ని ఫెయిల్ చేశారు. ఆ రోజు చాలా మంది మరి సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. అందుకని చాలా ఈన్ గా అబ్జర్వ్ చేస్తున్నాం. అట్లాగే ఆ రోజున వాళ్ళు మెర్జింగ్ పేరుతో, స్కూల్స్ మెర్జింగ్ పేరుతో ఎయిడెడ్ స్కూల్స్ అన్ని కూడా తీయటం వల్ల చాలా మంది పిల్లలు కానీ టీచర్స్ కానీ రోడ్డును పడిపోయారు. ఇవన్నీ కూడా గమనించి మనం ఒక నూతన